వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మల్లన్న జాతరలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కనుమ పండుగ కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో మల్లన్నకు బోనాలు సమర్పిస్తున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మల్లన్న జాతరకు సంబంధించి మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. ఈ రోజు కూడా ఐనవోలు ప్రాంగణం అంతా కూడా భక్తులతో నిండిపోయింది. సంక్రాంతి వరకు కూడా జరిగే ఈ జాతర కావచ్చు. ఈ రోజు ఆదివారం సెలవు రోజు కావడంతో ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నటువంటి భక్తులతో నిన్న వరకు మొక్కులు చెల్లించుకున్న వారు ఎవరైనా ఉంటే వాళ్ళు తిరుగు ప్రయాణం అయితే నిన్నంతా కూడా రద్దీ ఎక్కువగా ఉండడం, ఆలయ ప్రాంగణం మొత్తం కూడా భక్తులతో తిరగడం, మానేని వంశస్థులకు సంబంధించినటువంటి రథంతో నిన్నటి దాదాపుగా ఈ జాతరకు సంబంధించినటువంటి ఒక ప్రధాన ఘట్టం పరిసమాప్తమైన చెప్పడం. ఆ తర్వాత ఈ రోజు ఆదివారం కావడంతో నిన్న మొక్కులు చెల్లించుకునే అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఈ రోజు కూడా చూస్తుంటే ఇక్కడ చూసిన డబ్బు వాయిద్యాలు, పూనకాలు వస్తున్నటువంటి శివశక్తులు, బోనాలు తీసుకొస్తున్నటువంటి మహిళలు వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతమైన ఆ మల్లలను వీరుకుంటూ కూడా తాము అనుకున్నటువంటి కోరికలు నెరవేర్చాలి, తాము కోరుకున్న కోరికలు నెరవేరినటువంటి కోరికలను కూడా మళ్ళీ మొక్కులు చెల్లించకుండా విధేయతగా అంటూ కూడా ఒక భక్తి పార్వత్యంతో వస్తున్నటువంటి భక్తులతో చూడొచ్చు. ఒక జానపదమైనటువంటి ఒక జాతరగా ఇది పేరు పొందిన మేడారం తర్వాత కూడా తెలంగాణలో అతిపెద్ద జాతరగా ఐనవోలు మల్లన్న జాతర నిలుస్తుంది. 3 నెలల పాటు జరిగే ఈ జాతరకు దాదాపు 50 లక్షల మంది వరకు కూడా అంచనా వేస్తారు. అయితే సంక్రాంతి వరకు మాత్రం జరిగే 3 రోజులు చాలా విశిష్టంగా జరుగుతుంది. కానీ ఈ రోజు వరకు చూస్తుంటే కూడా మొత్తం జాతరకు సంబంధించి ఆదివారం కావడం, సెలవు రోజు కావడంతో ముందు రోజు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులతో ఈ ప్రాంతంలో చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎలాంటి జాతర? హైదరాబాద్కి వచ్చామండి. అంశాపురంకి వచ్చాము. అంశాపురంకి వచ్చి డోలు కొడుతుంటాం. మేము డోలు కొడుతుంటాం, ఇట్లా బోనాలు తీస్తుంటాం, పటాలు వేస్తుంటాం. ఒక్కోళ్ళకు గట్కేశ్వర మండలం అంశాపురం గ్రామం నుంచి మేము వచ్చాం. ప్రతి ఏడాది ఇట్లే వచ్చి ఇక్కడ స్వామివారికి మంచి మొక్కులు ఇట్లా చెల్లించుకొని శివశక్తులతో ఊరేగింపు పోయి బోనాలు సమర్పించుకుంటాం. ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని ప్రతి తెలంగాణలో ఉన్న ప్రజలందరూ సుఖశాంతంతో ఉండాలని కోరుతున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు ఇట్లాంటి మొక్కులు చెల్లించుకోవడం కావచ్చు? హైదరాబాద్ ఉప్పల్ నుంచి ఈ ఒక్క రోజు ఒక్క కథలు మేము దేవుని కళ్యాణాలు పూజ ప్రతి సంవత్సరం వస్తాం. రోజు డోళ్ళు కొడుతున్నాం. చేసే పూజ కూడా మొత్తం దేవుళ్ళ పూజ. ఇది ఇక్కడ మల్లన్న దేవాలయానికి సంబంధించినటువంటి ప్రాంగణం అంతా కూడా భక్తుల సందడితో నిండిపోయింది. అయితే ఈ రోజు రేపు కూడా కొంత భక్తుల సంఖ్య ఇదే విధంగా ఉండే అవకాశం ఉన్నట్టుగా ఎందుకు వస్తున్నారు. ఈ రోజు ఆదివారం సెలవు కావడంతో నిన్నటి వరకు మొక్కులు చెల్లించుకున్న వాళ్ళంతా కూడా ఈ రోజు వస్తున్నారు. హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ కూడా యాదవ కులస్తులు ఈ మల్లన్నను వేడుకోవడం, తర్వాత మొక్కులు చెల్లించుకోవడానికి వస్తుంది. కొరమిసాలు కావచ్చు, ఇటు డప్పు వాయిద్యాలతోటి బోనాలు అన్ని కూడా పట్టణాలు వేస్తూ కూడా ఈ మొక్కులు చెల్లించుకుంటున్న వాళ్ళందరితో కూడా ఈ మల్లన్న ప్రాంగణం అంతా కూడా భక్తి పారవశ్యంగా ఉంది. ఐనవోలు నుంచి కెమెరా కాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.